ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు సాగనంపేందుకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోదన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషితో విజయాలకు సులువుగా చేరుకోగలమని, దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కార్యదర్శి కె మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు 30 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అర్హులుగా తేల్చి అయోధ్యలో 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40 మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండాను ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది. 30 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో అథ్లెటిక్స్ లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని, ఒకరు లాంగ్ జంపులు, హై జంపులు, ఒకరు సుదీర్ఘంగా నడకలో, ఒకరు రన్నింగ్ లో, అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్ లో పోటీలలో కూడా చాలా మంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపిక కాబట్టి పోవడం ఆనందదాయకంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్లా యుద్ధం చూసినాం, విలువిద్య చూసినాం, తదుపరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్ లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు ఉండడం వల్ల అనేక మంది అథ్లెటిక్స్ లో కూడా పోటీలలో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు క్రీడలలో పాల్గొనేటువంటి వారు మానసికంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ కాలం జీవించడానికి కూడా వారిలో ధైర్యం ఎక్కువ, ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు కూడా క్రీడాకారులు ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కోవడానికి కోసం కూడా అవకాశం ఉండేటువంటి ఆటగా ఉన్నటువంటి ఈ ఆటలలో ఉన్నటువంటి వీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి ఎంపిక కాబట్టి మొదటి నేషనల్ అథ్లెటిక్స్ లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని, ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నా. నేను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి వెళ్తున్నటువంటి వారిలో ఈ ప్రాంతం నుంచి 40 మంది ఎంపికైనంటే ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినట్టు ఈ క్రీడాకారులుగా నేను భావిస్తూ వీరు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తున్న నా వైపు నుంచి వీరికి అంతా మంచి జరగాలని చెప్పని కోరుతూ రాబో రోజుల్లో ఇంకా మరింత మెరుగైనటువంటి ఈ అథ్లెటిక్స్ లో నైపుణ్యాన్ని సాధించి ఈ ప్రాంతానికి బహుమతులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వతహాగా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంగా గ్రామీణ క్రీడలను ఎక్కువగా ఈ ప్రాంతంలో ప్రోత్సహిస్తూ